హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే మనం సండే కదా, ఈరోజైతే మనం చేపలు ఈ గొరసలు అంటారు. ఇవి చూసారా, ఈ గొరసలు అంటారు. వీటిని ఈ గడ్డ గొరసలు అంటారు. చాలా టేస్ట్గా ఉంటాయి. ఇది మనం పాత ఛానల్లో కూడా పెడదామని ట్రై చేశాను, కానీ గొరసలు దొరకలేదు. నాకు నిన్న అయితే దొరికాయి అన్నమాట. తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఉదయం లేసి అయితే శుభ్రంగా చేయించాను. చూశారు కదా, చూడండి. అది పసుపు, కొద్దిగా ఉప్పు వేసాను, కొద్దిగా మిరియాల పౌడర్ పైన వేసాను అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం దీంట్లోకి ఏమేమి కావాలో నేను చూపిస్తాను. చూడండి, ఉల్లిపాయలు ఈ సైజు ఒక 6 రూపాయలు. ఇది ఒక పెద్ద నిమ్మకాయ సైజు. ఇది చింతపండు, బాగా పులుపు ఎక్కువ ఉంటుంది అన్నమాట. చింతపండు, దానికి వెల్లుల్లి ఈ పొట్టు తీసి వేసేయాలి, మిక్సీ పట్టకూడదు. టమాటాలు అయితే ఒక 5 తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడండి. చూస్తే మీకు తెలుస్తుంది ఎంత బాగా వస్తుందో. ఇది టేస్ట్ కూడా గ్రేవీ కోసం అయితే నేను ఎక్కువ ఉపయోగిస్తున్నాను. ఇట్లా మన చెరువు చేప, సముద్రం చేప కాకుండా ఇది ఏంటంటే కొద్దిగా గ్రేవీగా ఉంటుంది అన్నమాట. సింపుల్గా అయిపోద్ది. ఈ వంట అయితే నేను 10 నిమిషాలు అయితే నేను తయారు చేసి చూపిస్తాను. చివరి వరకు వీడియోని చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. చూశారు కదా, ఉల్లిపాయలు అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే మన గ్రేవీ అనేది ఎక్కువ పడుతుంది అనమాట. నేనైతే ముందుగా పోపు ఎలా పెడతానని చూపిస్తాను. చూడండి, ముందుగా అయితే నేను ఆయిల్ కొద్దిగా వేసుకొని ఆవాలు వేసాను. చేపలకి ఆవాలు వేస్తే చాలా బాగుంటాయి అన్నమాట. ఆవాలు అయితే వేసాను, కొద్దిగా మరుగుతుంటాయి కదా. దాంట్లో కొద్దిగా కరివేపాకు, ఇదిగోండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, కరివేపాకు వేసాను. ఇది కొద్దిగా మగ్గనియాలి. కొద్దిగా బాగా మగ్గింది అనుకోండి, అప్పుడు టమాటీ నైస్గా కట్ చేసి దీంట్లో వేసుకోవాలి. టమాటా అనేది నైస్గా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడైతే నేను ఉల్లిపాయలు మగ్గినాయి కదా, కొద్దిగా కల్లుప్పు అయితే ఓడాను నేను. రాళ్ళు ఉప్పు అంటారు కదా, రాళ్ళు ఉప్పు అయితే ఓడాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మగ్గిపోయింది కాబట్టి దీంట్లో మనం టమాటా అనేది వేసుకుందాం. టమాటా అయితే ఈ విధంగా నైస్గా కట్ చేసుకోవాలి. చూసారు కదా, టమాటా అయితే ఇలాగా నైస్గా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకొని కాసేపు మగ్గనివ్వాలి. బాగా దీన్ని బాగా మగ్గనియాలన్నమాట. హైలో పెట్టకండి, సిమ్లో పెట్టుకోండి. బేగా మగ్గుతుంది కూడా. కొద్దిగా టైం తీసుకున్నా బాగా మగ్గుతుంది అన్నమాట. ఇలా తీసుకోండి. చూసారు కదా, టమాటాలు అయితే మగ్గిపోయాయి బాగా. ఇప్పుడు మనం టమాటా మగ్గిన తర్వాతే కారం అనేది దీంట్లో వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు ఇందాక మీకు చూపించాను కదా, వెల్లుల్లిపాయలు అయితే దంచేసి వేసుకోవాలి. మిక్సీ పట్టకండి, ఇలాగ దంచుకొని వేసుకుంటే వెల్లుల్లిపాయ అనేది నీట్గా ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇప్పుడు మనం దీంట్లో మగ్గిపోయింది కాబట్టి కారం వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కారం వేసుకో, ఎవరికి ఎంత కావాలంటే అంత కారం వేసుకోవచ్చు. నేనైతే దీంట్లో చేపలు కాబట్టి ఫుల్గా 1 స్పూన్ అయితే వేస్తున్నాను. ఇదిగోండి, 1 స్పూన్ కారం అయితే వేసాను. కారం ఎక్కువ కూడా తినకూడదు, అందుకే కారం తక్కువ వేసాను, ఎక్కువ వేయలేదు. చూశారు కదా, ఇప్పుడు టమాటాలు మగ్గాయి, కారం వేసాం కాబట్టి ఇప్పుడు కలర్ అనేది మారిపోద్ది. చూడండి, కలర్ అనేది మారిపోద్ది. ఇప్పుడు చూసారా, కలరు మారిపోయింది. ఎలా మగ్గిపోయింది చూడండి, ఎంత చక్కగానో. ఇప్పుడు దానికి మనం చింతపండు పులుపు మనం దీంట్లో వేసుకుందాం. చింతపండు పులుపు అయితే వేసాను. చూడండి, ఎక్కువ వేయలేదు, ఎందుకంటే మగ్గు బాగుండాలన్నమాట. గ్రేవీ అనేది దగ్గర చేపలకి పట్టించేటట్టు పెట్టుకోవాలన్నమాట మగ్గు అనేది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో గ్రేవీ అనేది. పులుపు వేసాం కదా, ఉప్పు కారం అన్నీ వేసేసాం. ఇప్పుడు ఇది కాసేపు మగ్గనిద్దాం. చాలా సింపుల్ అండి చేపలు, గడ్డ చేపలు, కానీ గొప్ప టేస్ట్గా ఉంటాయి ఇవి. గడ్డ చేప అనేది చాలా బాగుంటుంది. గొరసలు అంటారు వీటిని, చాలా బాగుంటాయి. ఫైనల్ టచ్ అయితే చేపలు వేసి నేను చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఆల్రెడీ 1 పొంగు వస్తే సరిపోద్దండి. మనం రసం పెట్టినప్పుడు 1 పొంగు వస్తే చాలు.
చూసారు కదా, బాగా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో చేపలు అనేది వేసుకుందాం. చేపలు అనేది దీంట్లో వేసుకోవటం. ఎందుకంటే ఆ పులుసులో అయితే మనం చేపలు అనేది దించేసాము. గొరసలు కదా, నల్ల గొరసలు, ఇవి గట్టి గొరసలు అంటారు. ఇట్లా ఏంటంటే ఒకసారి అలా కలుపుకోండి, ఏమవదు. ఇదిగోండి ఎంతో ఫ్రీగా కలిపేస్తున్నాను చూడండి. ముక్క అయితే టూ పోదు, అలాగే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఐలో నుండి తీసేసి సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేయండి. సింపుల్ చేపల పులుసు ఇంతే, తయారైపోయింది. ఒక్క 10 నిమిషాలు అయితే ఉంచుకోండి. మూత పెట్టేయండి, పర్వాలేదు. మూత పెట్టేయండి. 10 నిమిషాల్లో మీకైతే రెడీ అయిపోద్ది. చూసారు కదా ఫ్రెండ్స్, మన వీడియోని ఇంకొకరు కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా సబ్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళు కూడా, ప్రతి ఒక్కరు కూడా నేను కోరేది ఒకటే, ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే మనది చేపల పులుసు అయితే ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు. గొరసల చేపల పులుసు బాగుంది కదా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.